బ్రెజిల్ స్థానిక సింగర్ ఐరెస్ ససాకి రాక్ విచిత్రంగా మరణించారు. ఓ లైవ్ ఈవెంటులో ప్రదర్శన ఇస్తూ ఉండగా ఓ అభిమాని యముడిగా మారి ప్రాణాలు తీశాడు. అభిమాని ఎంతో ప్రేమగా వచ్చి రాకును కౌగిలించుకోవడంతో ఉన్న చోటనే మరణించాడు. ఈ ఘటన వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజమని అక్కడ మీడియా చెబుతోంది. అసలు లైవ్ ఈవెంట్లో ప్రదర్శన ఇస్తున్న వ్యక్తి ఎలా ప్రాణాలు కోల్పోయాడు? అభిమానికి చేసిన తప్పేంటి? కౌగిలించుకుంటే ప్రాణం పోవడమేంటి? తెలుసుకుందాం. సింగర్ ఐరెన్ ససాకి రాకీ స్థానికంగా మంచి పేరు ఉంది. అతని పాటలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కుదిరినప్పుడల్లా ఫ్యాన్స్ కోసం లైవ్ ఈవెంట్స్ చేస్తూ ప్రదర్శన ఇస్తూ ఉండేవాడు. ఇలా రాక్ చేసే లైవ్ ఈవెంట్స్ రాక్ ప్రాణాలు తీస్తాయని ఊహించి ఉండడు. అందుకే బ్రెజిల్లోని సాలినోపోలిస్ సోలార్ హోటల్లో జూలై 13 శనివారం ఓ లైవ్ ఈవెంట్లో ప్రదర్శన ఇచ్చాడు. ఈ ప్రదర్శనే రాక్ చివరి ప్రదర్శన. ఆ రోజు ఓ అభిమాని రాక్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఆనందంతో వచ్చి కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో ఓ కేబుల్ వైర్ టచ్ కావటంతో ఇద్దరికీ విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో సింగర్ రాక్ 35 ఏళ్లకే స్టేజ్ పైనే మరణించాడు. ఈ విషయాన్ని సోలార్ హోటల్ జూలై 14 ఆదివారం ఒక ప్రకటనతో విడుదల చేసింది. దర్యాప్తుకు తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపింది. హోటల్ యాజమాన్యం ఇన్స్టాగ్రామ్లో ఇలా పోస్ట్ చేసింది. రాక్ కుటుంబానికి సపోర్టుగా చర్యలు తీసుకోవటానికి మేము అంకితభావంతో ఉన్నాం. ఈవెంట్కు సంబంధించిన అన్ని విషయాల్లో అధికారులకు పూర్తిగా సహకరిస్తాం. ఐరెస్ కుటుంబానికి, స్నేహితులకు సానుభూతి తెలుపుతున్నాము అని పోస్ట్ చేసింది. కాగా సింగర్ రాక్ మరణం ఇప్పుడు బ్రెజిల్లో హాట్ టాపిక్ అయింది. కాగా రాకును కౌగిలించుకోవటం కోసం వచ్చిన అభిమాని ఆ సమయంలో తడిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కేబుల్ వైర్స్ నుంచి కరెంటు పాస్ కావటంతో సింగర్ మరణించాడు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అసలేం జరిగింది, మృతికి కారణమేంటి అనే వివరాలు సేకరిస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఘటనపై బ్రెజిల్ డైరెక్టర్ రాఫెల్ మాసిడో రాక్ మరణంపై స్పందించాడు. రాక్ మంచి స్నేహితుడని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా, ఈ వార్తను జీర్ణించుకోవడం కష్టంగా ఉంది అని ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా తమ అభిమాన సింగర్ ఇలా ఉన్నట్టుండి మరణించటం తన అభిమానులు తీసుకోలేకపోతున్నారు. రాకు మరణం తీరని లోటు అని, అతనికి ఇలా జరిగి ఉండకూడదని, రాకు మరణం చాలా దారుణమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.